వెల్కమ్ టు మన క్లాస్ ఈరోజు మరికొన్ని అంక శ్రేణిలోని n పదాల మొత్తాలు ఎలాగనుకుంటారో తెలుసుకుందాం. A3 ఈజ్ ఈక్వల్ టు 15, S10 ఈజ్ ఈక్వల్ టు 125 అయిన D మరియు A10 ను కనుగొనము. ఇక్కడ ఒక సూత్రంలో ఉన్నటువంటి కొన్ని పదాలు డైరెక్ట్గా మనకిస్తాడు. మరి ఆ ఏదైతే లోపించిన పదం ఉంటుందో వాటిని కనిపెట్టమని అడుగుతూ ఉంటాడు. ఇలాంటి లెక్కలు కూడా మనకుంటే ఈ రెండు లెక్కలు అదే కోవకు చెందినటువంటి లెక్కలు. సో A3 ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు. మనకి ఇక్కడ ఏమేమి హింట్ ఇచ్చిండు, మనం ఏం కనుక్కోవాలనేది చూడాలి. మనకి ఏం కనుక్కోవాల్సిన ఫస్ట్ ఏ మనము డి కనుక్కున్నామంటో మనకి ఏది కావాల్సిన అది కనుక్కోవచ్చు. అంటే ఏ డి అనేది కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఏ అనేది మనకు డైరెక్ట్గా లేదు, డి అనేది కూడా ఇక్కడ డైరెక్ట్గా లేదు కాబట్టి కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు A3 ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇవ్వడం జరిగింది. అంటే మూడవ పదము 15 అని ఇచ్చేసిండు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, A3కి బదులుగా A+2D అని రాసుకోవచ్చు కదా. ఒకవేళ అంక శ్రేణిలో మొదటి పదం ఏ అనుకుంటే రాసుకోవచ్చు. ఎందుకంటే A3 అనేది మూడవ పదం కాబట్టి A+2Dగా మనం రాసుకోవచ్చు. ఇది ఒక సమీకరణం అనుకుందాం. అదేవిధంగా S10 అంటే మనకు ఫార్ములా ఉంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని మనకు ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తామంటే S10 అనే దాని విలువ 125 అంటే 125 ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. మనకి S10 అన్నది కాబట్టి n అంటే 10/2 బ్రాకెట్ బిగిన్ 2a పిల్లలు n అంటే 10 మైనస్ 1 డి కూడా తెలియదు కాబట్టి అట్లనే ఉంచేసినాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏ డీలలో రెండు సమీకరణాలు వచ్చినాయి అనుకోండి, రెండు తెలియని రాసులు ఉండి రెండు సమీకరణాలు ఉంటే వాటిని మనం క్యాన్సిలేషన్ పద్ధతి కానీ ప్రతిక్షేపణ పద్ధతి కానీ ఏదైనా పద్ధతితోని మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో 125 2 ఒకట్ల 2 5ల ఈజ్ ఈక్వల్ టు 5 bracket begin 2a plus 9 10 minus 1 9d అని మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. సో ఈ 5 ఇక్కడ గుణిస్తుంది, ఈ మొత్తాన్ని గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. 125/5 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d బ్రాకెట్ తీసేయచ్చు. సో 5 ఒకట్ల 5 2 10 5 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d అని మనం రాసుకోవచ్చు. కాబట్టి 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25 ఈ రకంగా కూడా రివర్స్ చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు 1 2లను సాధించగా 1, 2లను సాధించగా ఎలా సాధిస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సాధించగా 1 అట్లనే ఎంచుతున్నాం. సో 2 అనేది దాని కింద రాసేస్తాం. ఇప్పుడు 2 దాని కింద రాస్తాం. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25 రెండవ సమీకరణం. ఈ రెండింటిని మనం సాధించాం. ఏ పద్ధతి ద్వారా సాధిద్దామని ఇక్కడ సులభంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ ఏలు సమానంగా లేవు, డీలు సమానంగా లేవు. మనం ఏదన్నా ఏని కానీ డీని కానీ క్యాన్సిల్ ఇస్తే మనకి ఇంకొకటి దాని విలువ వస్తుంది. కాబట్టి ఈ మొదటి సమీకరణాన్ని 2 చేత గుణిస్తా, అప్పుడు ఏలు ఈక్వల్ అవుతాయి. ఏదైనా ఒక సమీకరణమును ఇరువైపులా ఒకే సంఖ్య చే గుణిస్తే దాని విలువ మారదు. 2 × a 2a ప్లస్ 2 2 4d 15 30 ఒకటే సమీకరణాన్ని 2 చేత గుణించిన. ఇప్పుడు దీన్ని రెండవ సమీకరణాన్ని దాని కింద ఉన్నట్టుగా రాస్తా. 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తా. సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్. ఇప్పుడు క్యాన్సల్ అయిపోతుంది. 9dలకి వెళ్ళి 4dకి పోతే 5d అంటే -5d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +5 వస్తుంది. సో d ఈజ్ ఈక్వల్ టు 5/-5 d ఈజ్ ఈక్వల్ టు -1 అని మనకి వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు -1. A10 కనిపెట్టాలి. A10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d కాబట్టి A10 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత మనకి ఇప్పుడు ఏం కనిపెట్టలే, ఇంకా డి వచ్చేసింది. డి వచ్చిన తర్వాత ఈ రెండు సమీకరణంలో ఇలా దేంట్లైనా ఒక దాంట్లో మనం ప్రతిక్షేపిస్తే దేంట్లో ప్రతిక్షేపించినా ఏ విలువ వచ్చేస్తుంది. 2 × -1 ఈజ్ ఈక్వల్ టు 15 ఫస్ట్ సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం. a ప్లస్ ఇంటూ మైనస్ -2
ఈజ్ ఈక్వల్ టు 15. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15, ఈ మైనస్ టీ అయితే ప్లస్ 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 17. మనకి మొదటి పదం 17 అని తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ విలువ 17, డి విలువ -1. ఓకే, ఈ రెండు రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పదవ పదం కావాలి. A10 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 17 ప్లస్ 10 - 1 ఇంటూ డి -1. సో A10 ఈజ్ ఈక్వల్ టు 17, 10 - 1 అంటే 9 ఇంటూ -1. A10 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ ఇంటూ -9. సో A10 ఈజ్ ఈక్వల్ టు 11, 8 వస్తుంది. సో 8, 17 - 9 అంటే 8, 0, 8. సో 8 అంటే పదవ పదము మనకి 8 అవుతుంది అని తెలుస్తుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. మొదటి పదం 17, రెండవ పదం -16, మూడవ పదం 15. ఎందుకంటే -1 అవ్వకుండా అవుతుంది, డి -1 ఉంది కాబట్టి అప్పుడు మనకి ఈజీగా సరి చేసుకోవడం కూడా చేయొచ్చు. సో ఆ రకంగా మనం మొదటి లెక్కను చేసాం. ఇదే రకంగా రెండవ లెక్క ఏముంది? L = 28, S9 = 144 మరియు పదాల సంఖ్య 9 అయినా ఏను కనుగొనము. ఇక్కడ మనకి ఏంటంటే ఒక సూత్రం ఉంది. ఏంటంటే Sn = మొదటి పదము చివరి పదము తెలిసినప్పుడు A + L. ఏ అంటే మొదటి పదము, L అంటే చివరి పదం. ఇది ఫార్ములా. మనం 2A + n - 1 ఇంటూ డి చేసినా వస్తుంది, డైరెక్ట్గా చేసినా వస్తుంది. ఎందుకంటే పదాల సంఖ్య ఇచ్చింది కాబట్టి ఇది డైరెక్ట్ యూజ్ చేస్తే కాస్త సులభంగా వచ్చేస్తుంది. ఇంకా లెంత్ కాదు ప్రాబ్లం. Sn = అంటే S49 అంటే 44, 144. మనం 9 యూజ్ చేస్తున్నాం. సో 9/2 బ్రాకెట్ బిగిన్ ఏ. పదాల సంఖ్య ఏని కనుక్కోమని కాబట్టి ఏ అట్లే ఉంటుంది మనకి. ఇది 9, L చివరి పదం ఏంటి? చివరి పదము 28. సో ఇలా ఇది ఒక సమీకరణం. ఇలా తెలియని రాసి ఏ ఒకటే ఉంది, మిగతా తెలిసిన రాసింది. సో ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఈ 2 ఇక్కడ వస్తుంది. 144 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ బ్రాకెట్ బిగిన్ A + 28. సో 144 ఇంటూ 2, ఈ 9 ఇటు వస్తే by 9 ఈజ్ ఈక్వల్ టు A + 28. ఇప్పుడు ఇది కట్ అవుతుందో చూడండి. 9, 1, 9 1 9, 9 పోగా 5 మిగులుతుంది, 9 6 54, 9 1 9, 9 14 ఇట్లకి వెళ్ళి 9 పోయితే 14 - 9 అంటే 5, 4 54, 9 6 54. సో 16 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు A + 28. 16 32 ఈజ్ ఈక్వల్ టు A + 28. ఈ 28 తీసుకొస్తాం మనం. A ఈజ్ ఈక్వల్ టు 32 - 28. సో A ఈజ్ ఈక్వల్ టు 32లోకి వెళ్ళి 28 పోతే ఎంత? 4 మనకి. సో 4. సో A దట్ ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మనకి వచ్చేసింది. ఓకే, 12 ఇట్లకి వెళ్ళి 8 పోతే 4. ఈ రకంగా మనం రెండవ లెక్కని కూడా కంప్లీట్ చేసినాం. ఇంకా ఏమైనా డిఫరెంట్ సమ్స్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఒక అంక శ్రేణిలో రెండవ మూడవ పదాలు వరుసగా 14 మరియు 18 అయినా 51 పదాల మొత్తం కనుగొనము. ఇక్కడ మనకు ఈడ కూడా మొత్తమే అడిగిండు. 51 పదాల మొత్తం. 51 పదాల మొత్తము అంటే మనకు ఇప్పుడు చూడండి, 51 పదాలు అంటే S51 కావాలి. n/2 అంటే 51/2 బ్రాకెట్ బిగిన్ 2A + n - 1 అంటే 51 - 1 ఇంటూ డి. ఇక్కడ మనకు కావాల్సిన మనకు ఈ 51 పదాల మొత్తం కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఏడి కావాలి అని తెలుస్తుంది మనకి. ఇందులో ఏడి లేదు. దానికి మనకి ఏమి ఇంటి ఇచ్చిందంటే మనం గతంలో కొన్ని లెక్కలు చేసినాం. రెండవ పదము 14, మూడవ పదము 18. అంటే రెండవ పదం అంటే A + D. ఎంత అది? A + D. రెండవ పదము వరుసగా అన్నాడు కాబట్టి 14. అదేవిధంగా మూడవ పదం
మూడవ పదం. మూడవ పదం ఏంది? 18 అన్నాడు. అంటే a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 18. వీటిని కూడా మనం గతంలో సాల్వ్ చేసిన రకంగా సాధించాలి. ఇది రెండవ పదం అంటే a ప్లస్ 2d అని ఎందుకు రాస్తున్నా? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి ఒకటి మైనస్ అవుతుంది. మనం గతంలో చాలా లెక్కలు చేస్తున్నాం. అందుకని నేను ఇంకా పూర్తిగా వివరించట్లేదు. ఓకే, ఈ రెండు క్యాన్సల్. ఇప్పుడు మైనస్ 2dలోకి వెళ్ళి ఒక d పోయితే మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 14లోకి వెళ్ళి 18లోకి వెళ్ళి 14 పోయితే మైనస్ 4. సో మైనస్ మైనస్ క్యాన్సల్, d ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 4ని ఈ ఏదన్నా ఒక సమీకరణంలో మనం ప్రతిక్షేపిస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 14. సో a ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 4. సో a ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 10, a ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 51 పదాల మొత్తం కావాలి. కాబట్టి S51 ఈజ్ ఈక్వల్ టు 51/2 బ్రాకెట్ బిగిన్ 2 into a 10 plus 51 minus 1 50 into d 4. ఎంత తేలిక వస్తుంది? S51 ఈజ్ ఈక్వల్ టు 51/2 బ్రాకెట్ బిగిన్ 10 2 20 5 4 20 0. సో S51 ఈజ్ ఈక్వల్ టు 51/2 ఇంటూ 220. 2 1 0. సో S51 ఈజ్ ఈక్వల్ టు 11 మనం ఏం చేయాలి? 51 ఇంటూ 11 0. లేదా 110ను 51 తోని మల్టిప్లై చేయాలి. చిన్న క్లాస్లో మళ్ళీ ఒక 0 0 1 1 1 1 5 0 0 5 1 5 5 1 5 0 1 6 5 56 10 మనకి వస్తుంది. ఈ రకంగా మూడవ లెక్క మనం చేయొచ్చు. నెక్స్ట్ పోతే నాలుగవ లెక్క. నాలుగవ లెక్కలో ఏముంది? ఇక్కడ ఇది కూడా చాలా ఈజీ. జస్ట్ తిప్పి ఇవ్వడం అంతే. an అంటే ఒక అంక శ్రేణి 3 + 4n సూత్రంతో తయారవుతుంది. ఫస్ట్ అంక శ్రేణి తయారు చేద్దాం. an ఈజ్ ఈక్వల్ టు 3 + 4n. సపోజ్ an ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినాం అనుకో, మొదటి పదం ఏమవుతుంది? a1 3 + 4 into 1. సో 3 + 4 దట్ ఈస్ 7. n ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినాం అనుకోండి, a2 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 into 2. 3 + 4 అంటే 8 8 9 10 11. n ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినాం అనుకోండి, a3 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 into 3. 3 + 4 12. సారీ 12 15 అవుతుంది. సో 3 సరిపోతే మనకు ఒక అంక శ్రేణిలో 3 పదాలు అనుకుంటే అంక శ్రేణి ఉన్నట్టే మనకి. దేర్ఫోర్ ఆ శ్రేణి అని రాసేస్తాం. ఏ శ్రేణి? 7 11 15 అనేది ఒక శ్రేణి. ఇలా ఏం కనుక్కోమన్నాడు? అంక శ్రేణిని నిర్వచించబడింది. మొదటి 15 పదాల మొత్తం కనుగొను. అంటే ఇక్కడ డి ఎంత అన్నట్టు? 11 - 7 4. డి అనేది 4. 15 - 11 4. ఓకే, ఏ అనేది 7. ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15 పదాల మొత్తం కాబట్టి 15. ఇంకేమన్నా డైరెక్ట్గా S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 బ్రాకెట్ బిగిన్ 2 into a అంటే 7 + n - 1 15 - 1 into d అంటే 4. సో 15 పదాల మొత్తం మనకి వచ్చేస్తుంది. 15/2 బ్రాకెట్ బిగిన్ ఏ 2 14 15 - 1 అంటే 14 14 into 4 14 4 4 6 జాతన 1 40 14 56. సో ఇక్కడ మనకేమొస్తుంది? S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 బ్రాకెట్ బిగిన్ 14 14 56. సో S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 బ్రాకెట్ బిగిన్ 6 4 10 0 జాతన 1 6 7 70 వస్తుంది. సో S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 into 70. 2 1 2 3 2 5. సో S15 ఈజ్ ఈక్వల్ టు 15 5 75 జాతన 7 15 30 15 45 7 12 జాతన 1 4 5 5 5
525. 15 పదాల మొత్తము 525 అని తెలుస్తుంది. సో మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని లెక్కలు చేయడానికి ప్రయత్నిద్దాం.